రేపటి నుంచి సైనిక పేలుడు పదార్థాలు స్వాధీనం. గాయంతో 3.5 నెలలు క్రికెట్ కు దూరం. సర్జరీ చేయించుకోవాలన్న రోహిత్ శర్మ. సీఎం కేసీఆర్ తో మంత్రి హరీష్ రావు అడ్వకేట్ జనరల్ సమావేశమయ్యారు. సుప్రీంకోర్టులో ఉన్న పార్టీ ఫిరాయింపుల పిటిషన్ పై చర్చిస్తున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలపైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ నెల 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు ఉండే ఛాన్స్ ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, సీఎం కేసీఆర్ తో హరీష్ రావు ఏజీ భేటీకి సంబంధించి పూర్తి వివరాలేంటి? కొద్దిసేపటి క్రితమే సీఎం క్యాంప్ కార్యాలయంలో అడ్వకేట్ జనరల్ తో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావుతో హరీష్ రావు సమావేశం అయ్యారు. అయితే సుప్రీంకోర్టులో ఈ నెల 8వ తేదీన సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్లు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసు ఉన్నటువంటి నేపథ్యంలో స్పీకర్ అనర్హత పిటిషన్లకు సంబంధించి కొంత వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎలాంటి వివరణ ఇవ్వాలి సుప్రీంకోర్టుకు అనే అంశం మీద కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. దీంతో పాటు గడిచిన నెల అసెంబ్లీ సమావేశాన్ని ఒకరోజు జీఎస్టీ బిల్లు కోసం సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత బిఎస్సి కూడా నిర్వహించి సమావేశాలని వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం ఈ నెల 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే అంశాల మీద ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా కీలకమైనటువంటి అంశాలతో పాటు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కొన్ని ఆర్డినెన్స్ని కూడా అసెంబ్లీలో ఆమోద ముద్ర వేయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల ఏర్పాటు మీద కూడా ప్రధానంగా సమావేశంలో చర్చ వచ్చింది. ఇక సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి విషయంలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇప్పటికే స్పీకర్ కు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎలాంటి సమాధానం ఇవ్వాలి అనే అంశం మీద కూడా కొంత న్యాయ నిపుణుల సలహాలను కూడా తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా చూస్తే ప్రధానంగా ఈ నెల 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలని ఏర్పాటు చేసే అవకాశాలు కనపడుతుంది. రైట్ చారి. సింగరేణి కార్మికులకు శుభవార్త. 15 ఏళ్ల తర్వాత సింగరేణి సంస్థ చారిత్రక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి బోర్డు అంగీకరించింది. ఇవాళ జరిగిన సమావేశంలో ఈ మేరకు బోర్డు నిర్ణయం తీసుకుంది. 2016 అక్టోబర్ 11 నాటికి 48 నుంచి 58 ఏళ్ల వయసు కార్మికులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వారసత్వ ఉద్యోగాలు కుమారులు లేదా అల్లుడు లేదా సోదరుడు పొందేందుకు అర్హులుగా నిర్ణయించారు. వారసత్వ ఉద్యోగాలు పొందేందుకు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలని సింగరేణి బోర్డు తెలిపింది. డీజిల్ పెట్రోల్ పై ప్రభుత్వం కమిషన్ పెంచాలంటూ బంక్ డీలర్లు ఆందోళనలు ముమ్మరం చేశారు. రేపటి నుంచి ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బంకులు నడపాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా సింగిల్ షిఫ్ట్ నడపాలని ఇండియన్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. అపూర్వ చంద్ర కమిటీ సిఫార్సుల మేరకు కమిషన్ పెంచే వరకు ఆదివారం, పండగ సెలవు దినాలు 2, 4 శనివారాల్లోనూ బంకులు మూసివేస్తామని వెల్లడించారు. తిరుమలేశుని నామాలపై రేగిన వివాదంలో జియంగార్లు వెనక్కి తగ్గారు. టీటీడీ అధికారులు సర్ది చెప్పడంతో గొడవ తాత్కాలికంగా సద్దుమణిగింది. స్వామివారి పూజా కైంకర్యాల్లో పాల్గొనేందుకు జియంగార్ల ప్రతినిధులు అంగీకరించారు. ప్రతి శుక్రవారం శ్రీవారి మూల విరాట్ అభిషేక సేవ జరుగుతుంది. ఇవాళ ఈ సేవను ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు నిర్వహించారు. అభిషేకం అనంతరం అలంకరణ సమయంలో స్వామివారికి యు ఆకారంలో నామాలను తీర్చిదిద్దారు. అలంకరణ తర్వాత జియంగార్లు స్వామికి తోమాల సేవ నిర్వహించారు. స్వామివారికి వి ఆకారంలో నామాలు పెట్టాల్సినప్పటికీ యు ఆకృతికి మార్చి ఉండటాన్ని గమనించిన జియంగార్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వివాదం చెలరేగింది. జియంగార్లు అర్చకుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి.
శ్రీవారి నామాలకు సంబంధించి మొదటి నుంచి వివాదం నడుస్తూనే ఉంది. వెంకన్న ఆలయంలో పూజా కైంకర్యాలు నిర్వహించే బాధ్యత వడగళ్లై వర్గానికి చెందిన అర్చకులు నిర్వహిస్తారు. ఇక వారికి సహకారంగా తెంగళ్లై వర్గానికి చెందిన జీఎంగార్లు ఉంటారు. ఇలా శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలను గత 1000 సంవత్సరాలుగా రామానుజాచార్యులు నిర్దేశించిన విధంగా ఆగమశాస్త్రబద్ధంగా నిర్వహిస్తోంది టీటీడీ. తెంగళ్లై వర్గానికి చెందిన జీఎంగార్లు వి ఆకారంలో నామం ధరిస్తే వడగళ్లై వర్గానికి చెందిన అర్చకులు యు ఆకారంలో నామాన్ని ధరిస్తారు. దీంతో స్వామివారికి ఏ ఆకారంలో నామాన్ని ఉంచాలన్న అంశంపై వివాదం ఉన్నప్పటికీ రామానుజాచార్యులు సూచించిన విధంగా మధ్య మార్గంగా స్వామివారికి ఫై ఆకారంలో నామాన్ని ఉంచుతారు. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే క్షేమంగా ఉన్నట్టు తెలియడంతో ఆయన భార్య శిరీష హైకోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఏఓబీ ఎన్కౌంటర్ తర్వాత ఆర్కే కనిపించకుండా పోవడంతో ఆయన భార్య శిరీష హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజుల పాటు సస్పెన్స్ కొనసాగింది. అయితే ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నాడని ప్రజా సంఘాలు వాదించాయి. దీనికి హైకోర్టు ఆధారాలు చూపమనడంతో గంటల్లోనే ఆర్కే క్షేమంగా ఉన్నట్లు వరవరావు ప్రకటించారు. ఆర్కే క్షేమంగా ఉన్నారని తేలిన తర్వాత ఆయన తరపు లాయర్ రఘునాథ్ హైకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. ప్రజా సంఘాలు పోలీసు అమరవీరుల కుటుంబాల పోటాపోటీ నిరసనలతో గుంటూరు లాడ్జీ సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది. ఏఓబీలో కూంబింగ్ నిలిపివేయాలంటూ ప్రజా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. అందుకు ప్రతిగా శాంతి భద్రతలు కాపాడేందుకు పనిచేస్తున్న పోలీసులను మావోయిస్టులు పొట్టన పెట్టుకోవడం దారుణమని నినాదాలు చేస్తూ అమరవీరుల కుటుంబాలు రోడ్డుపై బైఠాయించాయి. పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అనంతరం ప్రజా సంఘాల తీరును నిరసిస్తూ అమరవీరుల కుటుంబాలు నగరంలో భారీ ర్యాలీ చేపట్టాయి. జగిత్యాల జిల్లా అల్లీపూర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిలో 3 ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన నఖీముల్లా, వహీదుల్లా, అజార్లుగా గుర్తించారు పోలీసులు. మిగతా 2 ఉత్తరప్రదేశ్ కు చెందిన వారిగా భావిస్తున్నారు. కరీంనగర్ నుండి వారంతా ఓ టాటా సుమోలో వచ్చినట్టుగా గుర్తించారు. అయితే వారు ఏ లక్ష్యంతో స్థానికంగా సంచరిస్తున్నారు అన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.